ఫణీంద్ర గారు మీరే ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ దీన్ని ఏదో ఖండిస్తున్నట్టుగా తాడేపల్లిలో ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడినట్టున్నారు. మీరే ఉంటారు. మేడం నమస్తే, అందరికీ నమస్తే. ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు ఆయన పేరులోనే ఉంది జగన్నాటక సూత్రధారి. ఆయన నటన చేయడంలో, నటనని చాలా పరిపక్వత తెచ్చడంలో ఆయనకు మించినటువంటి నటుడు, సహజ నటుడు ఆంధ్ర రాష్ట్రాల్లో మళ్ళీ వచ్చాడు అంటే ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఎలక్షన్ ముందు పాప స్వరూపానంద స్వామీజీ వారి దగ్గరికి వెళ్ళాడు, ఒక నాటకం ఆడారు. ఒక 3 మునుగలు మునిగి నేను హిందూ ధర్మాన్ని నేను గౌరవిస్తున్నాను, నేను హిందూని అన్నట్టుగా ఒక నాటకాన్ని క్రియేట్ చేసి ఆ రోజున హిందూ ధర్మం మీద ఆయనకి ఏదో భక్తి శ్రద్ధలు ఉన్నట్టు, ఏదో గౌరవం ఉన్నట్టు, సనాతన ధర్మం మీద ఆయనకి విలువలు తెలిసినట్టుగా నటించేసి ఏదో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన జరిపించడం అనేది జరిగింది. అసలు ఈ రోజున అసలు ఆయన అంత సెట్ వేయవలసిన అవసరం ఏంటండి? ఈ రోజున దేనికోసం అండి అంత పెద్ద సెట్ వేయవలసిన అవసరం ఏంటి? ఆ తాడేపల్లి నుంచి సుమారు 4 కిలోమీటర్లకి విజయవాడ శ్రీ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం. ఆయన నిజంగా మన యొక్క హిందూ ధర్మం గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ ఆయన నిజంగా ఇంట్రెస్ట్ చూపించేవాడు అయితే, హిందూ ధర్మాన్ని గౌరవించేవాడు అయితే చక్కగా సతీ సమేతంగా ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకుంటాడు. ఏమండి ఇక్కడ కాదు అమ్మవారి గుడి ఉంది, తిరుమల అంటే చాలా దూరంగా ఉంటుంది కాబట్టి తిరుమల స్వామి వారిని ఇక్కడ చూపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సెట్ వేసుకుని అసలు బ్రాహ్మణోత్తములు అగౌరవపరుస్తూ, స్వామివారిని అగౌరవపరుస్తూ, అర్చక బృందాన్ని అగౌరవపరుస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి స్వామివారిని అక్కడ అది విగ్రహం కావచ్చు, లేదంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసేదైనా కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, అలాంటిది ఒక సరైనటువంటి ఒక ప్రతిష్ట లేకుండా, సరైనటువంటి పరిభక్తులు లేకుండా, సరైనటువంటి పవిత్రత లేకుండా ఆయన కోసం అని చెప్పేసి అని సాక్షాత్తు స్వామివారిని ఆయన ఇంటికి ముందుకు తీసుకురావడం అనేది చాలా అపచారం అనేది మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఇది ఎలక్షన్ స్టంట్ 100% అండి. నిజంగా ఆయన తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడా లేదా అనేది మన సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియాలో కానీ అన్నింటిలో కూడా క్లారిటీగా వచ్చింది. ఎందులో ఏముంది? ఆయన ఎక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు? అర్చక బృందానికి ఎక్కడ ఆయన గౌరవించాడు? స్వామివారికి ఎక్కడ గౌరవించాడు? ఆయన పోనీ ఓకే సంక్రాంతి సంబరాల్లో అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత అర్చక బృందానికి ఆయన ఏమిచ్చాడు? అసలు ఏ విధంగా ఆయన క్రియేట్ చేశాడు? ఇది కేవలం చెప్పేసి ఒక నటన మాత్రమే. ఈ రోజున మా హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నాడు, ఈ రోజున మా హిందూ యొక్క దేవాలయాల్ని అగౌరవపరుస్తున్నాడు. కానీ ఇక్కడ ఒకటి ఫణీంద్ర గారు ఇప్పుడు అయ్యంగార్ గారు మాట్లాడుతూ కంకణాలు కట్టుకున్నారు, శాస్త్రోక్తంగా వెళ్ళారు, అంటే స్వామివారి గుడికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకోవాలి, పంచ కట్టుకోవాలి, కండువా వేసుకోవాలి కాబట్టి అవన్నీ పాటించారు కదా, ఇందులో అగౌరవపరచడానికి ఏముంది? 100% మేడం. మీకు అందుకే ఇందాక చెప్పాను, సినిమాల్లో కూడా మనము అప్పటికప్పుడు నటిస్తూ ఉంటాము. అంత మాత్రం నిజంగా మొగుడు పిల్లలు అయిపోతున్నారా, నిజంగా అన్నదమ్ములు అయిపోతున్నారు, నిజంగా అయిపోతున్నారు. ఇది కూడా జగన్ నాటకం. ఇది ఆయన కంకణం ఎక్కడ కట్టుకున్నారు? ఆయన ఎన్ని గంటలకు వచ్చాడు దేవాలయానికి? కంకణం ఏ టైంలో కట్టుకున్నారు? ఏ పౌరోహిత్యంతో కంకణం కట్టుకున్నారు? మరి ఈ విజువల్స్ చూపించిన వాళ్ళు మరి ఆ విజువల్స్ కూడా చూపించాలి కదా. కలిసం ఎక్కడ ఉంది? స్వామివారి యొక్క ప్రతిష్ట ముందు కలిసం ఎక్కడ చూపించారు? ఆ కలిసం తాలూకా విధానాలతోటి ఆయన కంకణం ఏ ఉద్దేశంతో కంకణం కట్టుకున్నారు? సో ఇది అంత నటన మేడం. ఇది కంకణం కట్టుకుని పంచాకండం వేసేసుకుంటే ఈ రోజున సగం మంది అన్యమతస్తులు సనాతన. మన కేరళ వెళతాము, కేరళలో ధ్వజస్తంభాలు ఉంటాయి, కేరళలో క్రిస్టియన్ చర్చిల్లో గంటలు ఉంటాయి, కేరళలో వాళ్ళు పంచి కట్టుకుని తీసుకుని వాళ్ళు క్రిస్టియన్స్ కి వెళ్తూ ఉంటారు. దానికి ఇందులో దానికి దీనికి ఏముంది? ఇది 100% కంకణం ఎలా కట్టుకున్నాడు ఆయన? కంకణం ఏ మంత్రోత్తరాలతో ఆయన కంకణం కట్టుకున్నాడు? ఏ ఉద్దేశంతో కంకణం? నిజంగా అంత కంకణం కట్టుకునేవాడు తీర్థ ప్రసాదాలు తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు కలిగాయి ఆయనకి? ఆ భారతీయ అమ్మగారు నిజంగా అంత కంకణం కట్టుకుని మా హిందూ ధర్మాన్ని గౌరవించిన వాడు ఈ రోజు వరకు కూడా సతీ సమేతంగా శ్రీ స్వామివారి దేవస్థానానికి ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించలేదే. ఈ రోజున దసరాకి ఎక్కడ కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదే. సతీ సమేతంగా వచ్చి సతీ సమేత కుటుంబ సమేత అని చెప్పేసి ఒక అర్చక బృందం వాళ్ళు చదివేటువంటి అర్చకత్వం నేను ఎక్కడ ఏ విధంగా గౌరవించారు? ఇది జగన్నాటక నటించడం. ఇది ఒక జగన్నాటకంలో ఇది ఒక నాటకము. జగన్మోహన్ రెడ్డి మా హిందువులని, మా హిందూ యొక్క మనోభావాలని, హిందువుల యొక్క సాంప్రదాయ సంస్కృతిని అగౌరవపరుస్తూ సాక్షాత్ ఆయన నిజంగా అంతలాగా ఉన్నప్పుడు మనం December 25న జీసస్ క్రైస్ట్ ఆయన ఇంటి ముందు తెచ్చుకోవచ్చుగా. ఆయన చర్చిలకి ఎందుకు వెళ్ళడం? ఆయన ఇంటి ముందర క్రిస్టియన్ చర్చలు పెట్టుకుని ఒక పెద్దగా జెరూసలేం టైప్ లాగా ఒక కట్టుకుని ఆయన ఇంటి ముందర కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చుగా. అంటే మా హిందూ దేవాలయాలు అంటే హిందూ దేవతా విగ్రహాలు అంటే అంతలాగా చేస్తున్నాడా? అంటే ఆయన ఇంటి ముందు ఆయన తలుపు తీయంగానే ఆయన విగ్రహం కనిపించే విధంగా ఆయన క్రియేట్ చేసుకుంటాడా? ఈ రోజున
మా యొక్క దేవత ఎంతో శిల్పులు కష్టపడి ఒక మంత్రోచ్చారణతోటి ఒక పవిత్రతతోటి ఒక దేవాలయం నిర్మించాలంటే దాని వెనకాల శిల్పి యొక్క ఎంత పవిత్రత ఉంటుంది, ఆ ప్రతిష్ట ఎంత పవిత్రంగా ఉంటుంది, వాళ్ళు చేసినటువంటి శంకుస్థాపన ఎంత ప్రతిష్టగా ఉంటుంది. అలాంటిది పెళ్లి సెట్టింగ్లు పుట్టినరోజుల సెట్టింగ్ లాగా వేసేసుకొని ఇష్టం తరంగా ఆయనకి నచ్చినట్టుగా ఈ రోజున ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సెట్ వేసుకొని దానిలో ఆయన కూర్చొని ఒక 4 అడుగులు వేలైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఈయన ఒక ముఖ్యమంత్రి మనకి అవసరమా? ముఖ్యమంత్రి అంత పై ఎత్తున 4 కిలోమీటర్లు. మేడం నాకు నిజంగా చాలా బాధపడుతున్నాం మేడం. ఆయన తాడేపల్లి దగ్గర నుంచి, నేను అక్కడే ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, తాడేపల్లి నుంచి 4 కిలోమీటర్లు మేడం విజయకిలాద్రి పక్కన దేవాలయాలు ఉన్నాయి. కనీసం ఒక అర్చక బృందానికి కానీ మా దేవాలయాలని కానీ దేవుళ్ళకి కానీ ఎటువంటి గౌరవం ఇవ్వలేనటువంటి పరిస్థితి మేడం ఈ రోజున జగన్నాటక సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి. రైట్.